పుష్ప పార్ట్ 2 నేషనల్ అవార్డు కొట్టిండు అన్నారు. ఒక్కసారి పుష్ప దిలూరు ల్యాండ్ అయింది అని అంటే ప్రతి సినిమా పారిపోవాలి. ఆ సినిమాకి ఏ సినిమా పోటీగా వచ్చినా కానీ తగ్గదు. ఖచ్చితంగా ఈ 15న ఆగస్టు 15న ఈ దాన్ని పునస్కరించుకొని రిలీజ్ చేస్తాం. 1000 కోట్లు కొడతాం, 2000 కోట్లు కొడతాం అని చెప్పి చాలా మంది మాట్లాడారు. ఏమైంది రా, ఓపెన్ చేస్తే డిసెంబర్కి వెళ్ళిపోయింది సినిమా. దాదాపు 4-5 నెలలు వెనకైతే వెళ్ళిపోయింది. పుష్ప సినిమా పోస్ట్ పోన్ కావడంతో చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఇక ఈ విధమైనటువంటి లుక్ను పట్టుకొని కూడా ఈ విధంగా టీడీపీ రావడం జరిగింది. మన పుష్పరాజు డైరెక్ట్ వైసీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ మధ్య ఇప్పుడు మంచి క్రాష్ జరుగుతుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, మెగా ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పెద్ద వార్ జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తే ఆ యొక్క థీమ్ వల్ల సినిమా దొబ్బేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి భయపడి పోస్ట్ పోన్ చేశారా, లేదా మేకింగ్ ఏమన్నా బ్యాలెన్స్ ఉందా? అండ్ ఈ లుక్ గురించి ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం గ్యారంటీగా చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటి ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప సినిమా ఏదైతే ఉందో 2023 డిసెంబర్లో రిలీజ్ కావాలి, అవునా కదా? కానీ ఇప్పుడు దాకా అయితే రిలీజ్ కాలేదన్నమాట. ఈ ఇయర్ ఆగస్టులో రిలీజ్ అయితే అని చెప్పి మనమైతే అనుకున్నాం. మళ్ళీ డిసెంబర్కి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. డిసెంబర్ అయితే అల్లు బాయ్కి 100% కలిసి వస్తుంది అనమాట. అది కాక క్రిస్మస్ ఉంటుంది, అది కాక వీకెండ్స్ ఉంటాయి, అండ్ చాలా మంది ఫ్యాన్స్ అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది కాక పుష్ప సినిమా రిలీజ్ అయింది డిసెంబర్లోనే, కాబట్టి మళ్ళీ డిసెంబర్లో రిలీజ్ అయితే మళ్ళీ గట్టిగా కొట్టగలం అనేటటువంటి నమ్మకంతో పోస్ట్ పోన్ చేశారు అని చెప్పి చాలా మంది వాడిస్తున్నటువంటి మాట. జాగ్రత్తగా మాట్లాడతామేనంటే అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేసిండు, వైసీపీ తన వాళ్ళు సపోర్ట్ చేసిండు. ఆ వైసీపీ నాయకుడు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ తిట్టిండు అని చెప్పి చాలా మంది కారు కూతలు వస్తున్నారు అనమాట. వాళ్ళ నేను ఒక్కటే అడుగుతున్నా, హార్ట్ మ్యాచ్ చేసుకొని చెప్పండి. మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వెళ్ళి అల్లు అర్జున్ సపోర్ట్ చేయలేదా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ఆలోచించండి. అండ్ ఇంకేంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టినప్పుడు కూడా వెళ్ళి అల్లు అర్జున్ సపోర్ట్ చేయలేదా? ఇది జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు విన్నింగ్ రాగానే సాయి తరం తేజు, వరుణ్ తేజు, వేరే యాక్టర్స్ అందరూ వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం, వెళ్ళి వాటేసుకోవడం చేస్తున్నారు. కానీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కూడా అల్లు అర్జున్ 100% పవన్ కళ్యాణ్ గారి వెంబటే, చిరంజీవి గారి వెంబట ఉన్నారనమాట. ఇన్ని రోజుల్లో మన అల్లు అర్జున్ వెళ్ళి ఒక్కసారి అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా? కలవలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించారా? అభినందించలేదు కదా. వాళ్ళు నా తోబొట్టులు అన్నారా? అనలేదు కదా. మరి మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు వెళ్ళి కలిశారు. ఓకే, మూవీస్ కోసం వెళ్ళి కలిసిండు బ్రో, అది పెద్ద తప్పు కదా అనుకోమాకండి. మూవీస్ కోసమే కాదు, పర్సనల్ గా కూడా వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళింది. భారతి నా సొంత తోబొట్టు లాంటిదే. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఒక ఇదిలాగా ఫీలింగ్ కలిగితే అనేటటువంటి మాటలు చిరంజీవి గారు చాలా సార్లు మాట్లాడడం మనం విన్నాం అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన అత్తుకుంటూ కాదంటలేదు. మరి ఒకప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ జగన్ కి సపోర్ట్ చేసినప్పుడు చిరంజీవి గారు మీరు నచ్చుతారు. ఏదో ఫ్రెండ్ కోసం చిన్నగా క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఎందుకు ఇంతలా ట్రోల్ చేయాలి, ఎందుకు ఇంతలా టార్గెట్ చేయాలి అనేటటువంటిది ఏ మాత్రం కూడా అర్థం కావట్లా. దయచేసి అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఆపేస్తారని చెప్పి ఇదంతా చెప్పడం జరిగింది అనమాట. అండ్ స్పెషల్ ఇల్లు గురించి మాట్లాడుకోవాలంటే చేతిలో కత్తిని చూస్తాను, గన్ను చూస్తాను అర్థమవుతుంది. ఆ 6వ తారీఖు ఎవడైనా సినిమా రిలీజ్ చేస్తే వాడికి పగలు దిగుతా అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తుండే ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తాను ఏంటంటే, సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా, 2 నెలల తర్వాత రిలీజ్ అయినా, సంవత్సరం తర్వాత రిలీజ్ అయినా దాని అవుట్ఫిట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. దానికోసం మన సుక్కుబాయ్ గారు చాలా రీసెర్చ్ చేసి ఇంకా కొత్తగా ఏదైనా చేయాలి అనేటటువంటి దాంతో సినిమాని కొద్దిగా ముందుకు తీసుకెళ్లారు. కానీ ఎవరికి భయపడి కాదు, ఎవరు ఆపలేరు. మీరు తెలుగులో ఆపగలరేమో, ఈ ఏపీలో ఆపగలరేమో, ఆంధ్రాలో ఎక్కడ ఆపగలరేమో, తెలంగాణలో, కానీ మీరు బయట ఆపలేరు కదా. ఆ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తుంది బాలీవుడ్ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఆపేంత దమ్ము మన వాళ్ళకు ఉందా? లేదు. కాబట్టి ఈ విధంగా కారు కూతలు అయితే కోయడం జరుగుతుంది అనమాట. పుష్ప సినిమా ఎవరికి భయపడలేదు, ఏం చేసి కూడా పోస్ట్ పోన్ కాలేదు. కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అది కాక కొద్దిగా వర్క్ ఉందంట. దానివల్ల అయితే సినిమా అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మనం ఏ రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేసినాం దానికి మించే సినిమా మనం ముందుకు వస్తుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా మంది కింద డౌట్స్ అవుతున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది, ఈ విధమైనటువంటి వీడియోస్ చేయడం జరిగింది. దీని మీ ఓపిన్ కూడా తప్పకుండా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసిన. నమస్కారం.